యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు కొట్టారు? ఎందుకు తిట్టారు? ఎందుకు ఆయన్ని ద్వేషించారు? ఎందుకు అంతలా ఇబ్బంది పెట్టి ఆయన్ని చంపాలని చూశారు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని దేవుడు చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్గమై ఉన్నారు, సత్యమై ఉన్నారు, జీవమై ఉన్నారు. అయితే ఆయన్ని ఎందుకు కొట్టారు? ఆయన్ని ఎందుకు తిట్టారు? ఎందుకు ఆయన్ని ద్వేషించారు? అంటే ఆయన మంచి మార్గం జెప్పాడు. సత్యం మీద నిలబడ్డాడు. సత్యం కోసం నిలబడ్డాడు. సత్యమే ప్రకటించాడు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు వేషధారుల్లాగున్నారు. మీ భక్తి నిజమైన భక్తి కాదు. మీది వేషధారమైన భక్తి. సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారు. మీరు పైకి చక్కగా కనపడుతున్నారు. అందంగా కనపడుతున్నారు గానీ, లోపలంతా కుళ్ళుతో నిండి ఉన్నారు అని చెప్పాడు. సర్ప సంతానంలాగున్నారు. మీరు అబ్రహాము సంతానం గాదు. సర్ప సంతానంలాగున్నారు. మీ హృదయంలో ఉన్నదంతా పాపమే. మీ హృదయం సరిగా లేదు అని సత్యం పలికారాయన. సత్యం పలకడం వల్ల వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు, తిట్టారు, నిందించారు, అవమానించారు. ఆఖరికి సిలువ వేయమని అరిచి కేకలు వేశారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే సత్యమందు నివసిస్తారో, సత్యమందు నిలిచి ఉంటారో వారికి ఈ లోకంలో శ్రమే అని ప్రభువారు చెప్తున్నారు. నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను అని చెప్పారు. అయితే లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పారు. ఎందుకు చెప్పారు? సత్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి శ్రమ. ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో వారికి శ్రమ అన్నారు. అయితే సత్యమందు మనం నిలిచి ఉంటే మనకు శ్రమొస్తది. రాకుండా ఏమి ఉండదని ప్రభువారు చెప్తున్నారు. కానీ శ్రమొచ్చినప్పుడే సత్యంలో నుంచి తొలగిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. సత్యం ఉంటున్నారు. సత్యంలో నివసిస్తూ ఉన్నారు. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? సత్యం వీడి అసత్యంలోకెళ్ళిపోతున్నారు. దావీదు గారు ఏమన్నారు? దేవా నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు అని కీర్తనల గ్రంథము 51 అధ్యాయం 6 వచనంలో చూస్తాం. అయితే దావీదు గారి విషయంలో పాపం వచ్చినప్పుడు ఆయనలో సత్యం పోయింది. ఆయన పాపం చేసినప్పుడు సత్యం పోయి ఏమైంది? అసత్యం వచ్చింది. అంటే సత్యానికి వ్యతిరేకమైన పదాలేంటి? అసత్యము, అబద్ధము. కానీ ఈ లోకంలో అబద్ధం అంత పెద్ద తప్పేం కాదంటారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఆ అబద్ధాలన్నీ పెళ్లయిన తర్వాత తెలిస్తే వాళ్ళేం చేశారు? విడిపోతారు. కాబట్టి విడిపోయినా పర్వాలేదని అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు ఈ లోకంలో. అలాగే అందరూ అబద్ధం చాలా మంచి నీళ్ళు తాగినట్టుగా తాగేస్తా ఉంటారు కానీ, దేవుడేం చెప్తున్నాడంటే, అది కరెక్ట్ కాదు. అది నిజమైన భక్తి కాదు అని చెప్తున్నారు ప్రభువారు. అయితే దావీదు గారు పాపం చేసినప్పుడు ఆయన హృదయంలో సత్యం పోయి ఏమైంది? అసత్యం వచ్చింది. కపటం వచ్చింది. ఉరియాని పిలిపించాడు. ప్రేమగా మాట్లాడాడు. కానీ అది ఆయనకి అసత్యమే. ఆయన అంతరంగం తెలుసు. ఆయన అంతరంగంలో అసత్యం చెప్తున్నాడని గ్రహించలేకపోయాడు. ఉరియాని పిలిపించాడు. ప్రేమగా మాట్లాడాడు. వినలేదు. కానీ ఏం చేశాడు? మరణ శాసనం రాసి అతని చేతికే ఇచ్చి పంపించి యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు. కాబట్టి సత్యానికి బదులుగా ఏమొస్తది? కపటమొస్తది. ప్రేమకు బదులుగా కపటమొస్తది. యథార్థకు బదులుగా కపటమొస్తది. కాబట్టి ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకోవాలి అని అనుకుంటారో వారి హృదయంలో సత్యం ఉండాలి. సత్యం ఉన్నప్పుడే ప్రభువారు ఏమంటున్నారంటే, లోకంలో మీకు శ్రమ. అయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మీరు శ్రమ కలిగెను అది మహానందంగా ఎంచుకోండి. కాబట్టి మీరు సత్యం మీద నిలబడండి. సత్యం మీలో ఉండాలి అంటే మీరు సత్యం మీద నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం జేస్తాడు అని నాకు బదులుగా ఆదరణకర్తను పంపిస్తానని చెప్పారు. అంటే ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మీలో ఉన్నవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పారు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనలో సత్యం ఉంటది. మనలో అసత్యం ఉంది, మనలో అబద్ధం ఉంది అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనట్టే అని మనం గ్రహించాలి. కాబట్టి మనం సత్యమందు నిలిచి ఉండిన వారమైతే దేవుని యందు నిలిచి ఉండిన వారుగా ఉంటాము. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు ఇట్టి కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన యేసు క్రీస్తుకే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.